ఒకటి 500. Hello guys, welcome back to my YouTube channel. So today's plan వచ్చేసి we are going to Kasol and Manikaran. మనమైతే సైట్ సీయింగ్ చూసుకుంటూ మనం షిమ్లాకి అయితే వెళ్ళిపోతాం. అండ్ టుడే నైట్ we are staying in షిమ్లా. చాలా ట్రావెల్ చేయాలి, అందుకని చెప్పి I woke up early. ఎనీవేస్ గైస్, లేట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో చూసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం. See you in Kasol. Outfit check. Hey guys, మనమైతే మణికరణ్ వచ్చేసామన్నమాట. ప్రెసెంట్ అయితే గురుద్వారా సాబి మణికరణ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. దీనికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుందంట. లేడీస్కి అయితే పంజాబీ విత్ స్కార్ఫ్ కానీ లేదంటే చున్నీ కానీ పక్కా, లేదంటే అలౌ చేయరు. బాయ్స్ అనుకో, బాయ్స్కి ఏం ఉండదు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. మాకు ముందు తెలియక మేము నార్మల్ డ్రెస్సింగ్ అయితే చేసుకున్నాం, సో మాకు ఎలా అయితే ఉండదు గైస్. ఐ విల్ షో యూ ది టెంపుల్. అక్కడ పొగ వస్తుంది కదా, అదైతే హాట్ వాటర్ వస్తుంది అనమాట అక్కడ నుంచి. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ చాలానే ఉన్నాయంట. మనకి టైం ఉంటే వెళ్దాం దానికి కూడా. బయట ఎంత చలేస్తుందో, బట్ లోపల మటుకు వెచ్చగా ఉంది. బికాస్ చెప్పాను కదా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి ఇక్కడ. డ్రెస్ కోడ్ ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. ఎవరైనా అలా చెప్పిన అసలు నమ్మకండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ మీతో కొనిపించడానికి అలా చెప్తున్నారు అంతే. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందరు రకరకాల డ్రెస్సెస్ వేసుకొస్తున్నారు, అన్ని డ్రెస్సెస్ అలౌడ్. గోలికైతే వచ్చేసి I will show you the temple. శివాలయం అన్నమాట ఇది వచ్చేసి. జస్ట్ అట్లా రైస్ పట్టుకుంటే 20 minutesలో అయిపోతుంది అంట. గాయస్, దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. మార్కెట్ ఉంది ఇక్కడ అంతా. బ్యాగ్స్, స్కార్ఫ్స్, టోపీస్, క్యాప్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. మేడం జీ हम पकड़ ले लो जी. అక్క ఏం కొనిస్తున్నావు? మా అక్క రింగులు తీసుకుంటుంది. చేసుకున్నట్టుగా బాగుంది. 2 రోజుల్లో కలర్. అనదర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మీకు హాట్ స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ, వెళ్దామని చెప్పాను కదా. హాట్ స్ప్రింగ్ ఏం లేదు గాయస్, జస్ట్ హాట్ కేవ్ అని చెప్పి ఉంది టెంపుల్ దగ్గర. అక్కడ ఏంటంటే టెంపుల్కి దర్శనానికి వెళ్ళే ముందు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ బాత్ చేసి వెళ్ళొచ్చు అనమాట. చూసారా ఎంత హాట్గా ఉన్నాయో వాటర్. మొత్తం అది హాట్ వాటర్ అనమాట వస్తుంది. అదే వాటర్ మనకు లోపల కూడా వస్తుంది. అందరం అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్కి వెళ్దాం అనుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్ళేలోపు హైవే వచ్చేసింది. ఇంకా మాకు ఒక హోటల్ దొరికి మేము ఆగి తినేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ అయితే తిన్నాము. ఇంకా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం.
కింద పంక్చర్ అయింది, కింద పంక్చర్ చేస్తారు, పైన ఏమో ఎక్కి అన్న పోజ్ చేయండి. కిందకి ఎలా టైం 8:30 అవుతుంది, ఇంకా షిమ్లాకి రీచ్ అవ్వలేదు, ఇంకా లేట్ అవుతుంది. అసలే లేట్ అయిందిరా అంటే పెట్రోల్కి అని చెప్పి ఆగాము. ఆగితే టైర్ పంచర్ అయిపోయింది. దరిద్రం అట్లా ఉంది ప్రెజెంట్ అయితే. గుడ్ మార్నింగ్ గాయస్, అండ్ ఐ మీన్ షిమ్లా టుడే. అసలు నైట్ రీచ్ అయ్యేసరికి 11:15 అయిపోయింది. రీచ్ అయ్యాక ప్రాబ్లం అయింది, ఎందుకంటే మాకు ఇస్తానన్న రూమ్ ఒకటి, ఇచ్చిన రూమ్ ఒకటి. సో మాతో పాటు ఉన్న రిమైనింగ్ ట్రావెలర్స్ అందరూ కూడా చాలా ఫైట్ అయితే చేశారు, అడిగారు. బికాజ్ వన్స్ అప్పుడు దాకా రీచ్ అయ్యేదాకా రిప్లై ఇస్తున్న వాళ్ళు వన్స్ రూమ్కి రీచ్ అవ్వగానే మాకు ఒక ప్రాబ్లం ఉంది అనగానే ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదనమాట. చాలా 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 ఇబ్బంది అయితే అయింది. ఫుడ్ అయితే వరస్ట్ ఉంది నైట్, అసలు తినను కూడా తినలేదు. చాలానే ఇష్యూ అయింది. అసలు 11:15కి వస్తే అందరం రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 2 అయిపోయింది. అంతసేపు ఇష్యూ అయితే జరిగింది. అసలు రూమ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. మాకు ఇస్తానన్న రూమ్స్ చాలా బాగుంటాయి, అవి 3 స్టార్ అంటే ఒక అర్థం ఉంది. అసలు ఇవి ఇచ్చిన రూమ్స్ అయితే వరస్ట్ ఉన్నాయి. వీటిని ఎలా 3 స్టార్ అంటారో కూడా మాకైతే అర్థం కావట్లేదు. నేను అందుకే రూమ్ టూర్ కూడా చేయాలనుకుంటలేదు, చూపించాలనుకుంటలేదు, అంత వరస్ట్ ఉన్నాయి. మేబీ మీకు వీడియోలో కొంచెం నీట్గా కనపడచ్చు, బట్ ఎక్కడికక్కడ రూమ్స్ స్మెల్ దారుణంగా వస్తున్నాయి రూమ్స్ అయితే. అండ్ గోడకి పెచ్చులు ఊడిపోవడం. బాత్రూంలో ఇప్పుడు విండో ఇక్కడ ఎలా ఉంది ఇంత పెద్దగా ఇలాగా, అలాంటి విండో బాత్రూంలో ఇచ్చాడు. ఎవడైనా ఇస్తాడా? అది మట్టుగా నేను చూపిస్తాను మీకు కన్ఫామ్గా. మళ్ళీ అబద్ధం చెప్తున్నాను. అదిగో నేను టవల్ కప్పాము, కింద ఇంకా మాకు టవల్ సరిపోలేదు, వెలుగు కనిపిస్తుంది చూసారా, అట్లా మొత్తం ఫ్రీ షో ఉందాడ. వెంటిలేషన్కి ఉండాలి కాదనట్లేదు, బట్ అలాగా అదా. అండ్ అలాగా అక్కడ డోర్ కూడా ఉంది, అదేంట్రా అంటే ఫుల్ పైప్స్, ఎవరైనా ఈజీగా కింద నుంచి పై వరకు కనెక్షన్ ఉంది. ఆ డోర్ కనుక అటు నుంచి ఓపెన్ అయితే ఈజీగా క్లైమ్ చేసుకుంటూ వచ్చేయచ్చు, అంతలా పైప్స్ అనేవి జిగ్జాగ్గా ఉన్నాయన్నమాట. మా రూమ్ అట్లీస్ట్ బెటర్. మేము 4 పీపుల్, మా ఫ్యామిలీ 4 పీపుల్ మేము ఇదే రూమ్లో ఉంటున్నాము, 4 మెంబర్స్ కాబట్టి అట్లీస్ట్ కొంచెం పెద్ద రూమ్ ఇచ్చారు, కొంచెం వెంటిలేషన్ బాగుంది. వేరే వాళ్ళకైతే ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళ రూమ్స్ అయితే వరస్ట్ అసలు. వాష్రూమ్ అయితే చెప్పవసరం లేదు, పైన ఏంటో పెద్ద హోల్ ఉంది, ఎందుకుందో అర్థం కాదు. అసలు రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు, చాలా డిసప్పాయింట్. లాస్ట్ డే ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ఇదే జరుగుతుందనమాట. నాకు అది ఫుడ్ టేస్ట్ ఉండట్లేదు. ఈవెన్ నిన్న మేము లంచ్ కూడా ఈవినింగ్ 4:35కి అయితే ఆగాము, ఆ టైంకి తిన్నాము. అసలు అట్లా అయిపోయింది అసలు. ఎనీవేస్ గైస్, ఇవాళ ఎవ్వరికి అసలు నిజం చెప్తున్నా షిమ్లా ఎంజాయ్ చేసే మూడ్లోనే లేము. ఫుల్ డిస్టర్బ్, స్లీప్ లేదు, ఏం లేదు. ఆ టెంపో ఒకటి చాలా షార్ట్ అయిపోయింది. ఎనీవేస్ గైస్, టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ షిమ్లా. నేనైతే వెళ్ళిన ప్లేసెస్ అన్నీ అయితే చూపిస్తాను. నేను షిమ్లాలో చాలా కెఫేస్ ఉంటాయి, బాగుంటాయి అని అంటారు. మనకి టైం ఉంటే అవి కూడా విజిట్ చేద్దాం. సీ యూ దేర్ గైస్. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఇట్ ఈస్ నాట్ ఆరెంజ్, ఇట్ ఈస్ రెడ్. మేబీ సన్ రైజ్ వల్ల మీకు వీడియోలో ఆరెంజ్లో కనిపిస్తుందేమో, నాకైతే అలాగే కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ రెడ్. క్యూట్ రైట్? అండ్ మనం ఈరోజు నైట్ ఢిల్లీకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో కొంచెం కంఫీ క్లోత్స్ అయితే బెటర్ అని చెప్పి ఐ చూస్ దిస్ వన్. ఓకే గస్, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో తెలీదు, బ్రేక్ఫాస్ట్ కూడా చూద్దాము. అసలు నాకు నైట్ పెట్టిన డిన్నర్ తలుచుకుంటేనే తినాలని ఇంట్రెస్ట్ పోయింది, బట్ నైట్ కూడా తినలేదు కాబట్టి చాలా 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 ఆకలిస్తుంది. పైగా ఇప్పుడు లాంగ్ జర్నీ ఉంటుంది రోజంతాను. సో లెట్స్ సీ, అట్లీస్ట్ బాగున్నా బాగాలేపోయినా కొంచెమైనా తినడానికి ట్రై చేద్దాం. జామ్, బటర్, పూరి కర్రీ, పూరీస్ అండ్ బర్న్ బ్రెడ్. ఓ గాడ్. రూమ్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయో, వ్యూస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ బై ద వే మాకు ఇవ్వాల్సిన హోటల్ అది రెడ్ బోర్డ్ ఉంది కదా, దట్ బిల్డింగ్
మూన్ లైట్. అందులో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు. బట్ వాళ్ళు మాకు డిఫరెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే వాళ్ళు ఇచ్చిన రూమ్స్కి అండ్ లాస్ట్ డే ఇచ్చిన రూమ్స్కి చాలానే డిఫరెన్స్ ఉంది. యూ కెన్ క్లియర్లీ సీ దట్. మేము స్టే చేసిన హోటల్ నేమ్ హోమ్ ఇన్. ఇదైతే అస్సలు ప్రిఫర్ చేయను. ఎవరైనా షిమ్లాకి వస్తే ఇక్కడైతే రూమ్స్ అస్సలు తీసుకోకండి. హలో గాయస్, కుఫ్రీకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ప్యాకేజెస్ వచ్చేసి హార్స్ రైడ్, సైట్ సీయింగ్ ప్లస్ రైడ్స్, ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అడ్వెంచర్స్ అనుకుంటే టోటల్ ప్యాకేజ్ వచ్చి 1500 పర్ హెడ్ అనమాట. లేదు ఓన్లీ సైట్ సీయింగ్ ప్లస్ హార్స్ చూడాలనుకుంటే 1000 రూపీస్ అనమాట. బార్గింగ్ అయితే చేస్తున్నాము, బట్ ఇంతవరకు ఎవ్వరూ అయితే తగ్గించలేదు. చూద్దాం, ఎవరైనా తగ్గించే వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పి. యాక్టివిటీస్ అన్నీ కలిపి పర్ హెడ్ 1500 అని చెప్పాను కదా. సో మాట్లాడాక 900 పర్ హెడ్ అయితే ఓకే చేశారు. ఈ ప్యాకేజ్లో ఎనీ 2 యాక్టివిటీస్ ప్లస్ సైట్ సీయింగ్ అండ్ హార్స్ రైడింగ్, అది కూడా అప్ అండ్ డౌన్ కలిపి 900 అంటే మాకు బెటర్ అనిపించింది. బికాజ్ వాడు చెప్పడం 1500 చెప్పాడు, బట్ మేము ఫైనల్ 900 చేసాము. అండ్ వన్స్ హార్స్ రైడ్ అయిపోయాక మన దగ్గర 50 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఇది వచ్చేసి లోకల్ ట్యాక్స్ అంట. అది మీరు 1500 ప్యాకేజ్ తీసుకున్నా ఆర్ మీరు ఏమైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నా సరే అందులో అయితే ప్రైస్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. అండ్ టెలిస్కోప్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యలేదు. ఒకవేళ మీరు అది చూడాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా 300 అయితే పే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అందరికి? गाइस మనం పైకి వచ్చేసాము. భయ్యా ఓ క్యా బోలా? यो चलो सर बनाएंगे यार फोटो. గాయస్ ఇక్కడైతే మరీ క్యూట్గా ఉన్నాయి. ట్విన్స్ అంట. నేను ఎక్కడికి వెళ్ళి హీల్స్ వేసుకొని వెళ్తున్నా, జారితే మూతపల్లి రాలిపోతాయి నాకు. ఎంతంట? నాకు వచ్చే షూటింగ్ 100 రూపీస్ అంట. ఎంత దూరంగా ఉన్నాయి చూడండి. క్యూటీ సహస్ర భయపడిపోయింది దాన్ని చూసి. చెప్పు అక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఒక్కతే హార్స్ రైడ్ చేసుకుంటూ వచ్చింది తెలుసా. మా చెల్లె భయపడింది, ఇంకా అందరూ భయపడ్డారు. అందరూ భయపడ్డారు. గన్ గేమ్స్, రింగ్ గేమ్స్ అన్నీ అయితే పెట్టారనమాట. సేమ్ మనకి ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుంది, ఎగ్జిబిషన్ మన ఊర్లో సేమ్ అట్లానే ఉంది. క్లోత్స్, ఏం తీసుకెళ్ళిపోయింది మంకీ చెప్పు. మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయిందా? నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? భయమే లేదా నీకు? నీకు భయమే లేదా మరి? సహస్ర బ్రేవ్ గర్ల్ కదా. చెప్పు. మర్చిపోయింది సహస్ర నా పార్టీ. నాకు దీవా నీ బ్లాగ్ లో నన్ను పెట్టవా? రండి. ఇందాక ఏం చేశారు మీరు గుర్రం దగ్గర ఉన్నప్పుడు? భయపడ్డారులే. చాలా భయపడినాం. మా హీరో అన్నమాట భయపడ్డారు ఇందాక. భయపడ్డాడంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను భయపడలేదు, లాగ్లో చూసుకోండి. నేను కూడా భయపడలేదు. నువ్వు బ్రేవ్ గలమ్మా, నువ్వు నా అక్క, అందుకనే భయపడలేదు మీ ఇద్దరు. నేను కేదార్నాథ్ లో భయపడ్డాను. అసలుకి పోలేదు అందుకని భయపడలేదంట. అయ్యో సహస్ర కనిపించట్లేదు. క్యూటీ. అమ్మో చాలా బగ్గర్స్ కూడా ఉన్నాయి. మన వాళ్ళు అక్కడక్కడ సెటిల్ అయిపోయారు అందరూ. అప్పుడే పుట్టుక అయిపోయారా? తిరిగరా, తినేసి తిరుగుతారా? ఎంజాయ్. హనీ అక్క మిస్ అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? హనీ అక్క వస్తే హనీ అక్క కూడా వీడియోలో ఉంటుండే. అవును,
అక్క ఇటు చూపించట. ఎటు మేము టికెట్ కొన్నాం బ్రో, కాకపోతే ఆ గైడ్ కోసమని వెయిట్ చేస్తున్నాం. ఆ గైడ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, తెలీదు. ఆడిని ఎత్తుక్కోవాలి. ఈ బాధలన్నీ ఎందుకు బ్రో? అదే కదా, ప్రశాంతంగా వచ్చారా చూసారా పోయారా, ఇలాంటివన్నీ మధ్యలో పెట్టుకోకండి బ్రో. గైడ్ తీసుకొని వేస్ట్. ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఇంకో మనం చూసుకోవాలి వెళ్ళి కదా. సహస్ర ఇంకోసారి వీడియో ఆన్ చేసి ఆన్లైన్ ఉంది. ఎవరినైనా నమ్మండి బ్రో, ఈ వారాహి ట్రావెల్స్ వాళ్ళు చేసిన మోసాన్ని మాత్రం నమ్మకండి. చెప్పింది ఒకటి, నువ్వు చెప్పు. చెప్పింది ఒకటి, చూపిస్తుంది ఒకటి. ఎంత మోసం చేశారో తెలుసా బ్రో మీకు? అదే సిమ్లాలో అయితే నరకం చూపించాడు మాకు. నిజంగా సిమ్లాలో అసలు వ్యూ అన్నాడు, బాత్రూమ్ పక్కన రూమ్ ఏం బాలే బాత్రూమ్. ब्रदर 19 मेंबर Yes. मेरे को कॉल किया था आपने. Yes. గైడ్ వచ్చారు ఫైనల్లీ. Finally our guide. Guide. Hi bro, hi. जाओ उसके पास. ఇది పాయింట్ అంట గాయ్స్. ఇక్కడికి వస్తే అప్పుడు తీసుకెళ్తారంట. ఆ విషయం మాకు ముందు కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తే మాకు ఎట్లా తెలుస్తుంది? అక్కడ కొంతమంది ఆగి తింటున్నారు. ఇప్పుడు మాకు టైం వేస్ట్ అనమాట. ఇలా ఉంటే పనులు వీళ్ళు అన్ని. సో మీరు ఈ మిస్టేక్స్ అన్ని చేయకండి. వచ్చేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఆకలిస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చూసుకొని తినేకండి. డేట్స్ అవి చూసుకోండి, ఎక్స్పైరీ డేట్స్. ఈ మధ్య తెలుగు ఏం చేస్తున్నారంటే ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ని కొత్త డేట్ ప్యాకెట్స్ ప్యాక్ చేసేస్తున్నారు. అది కూడా మీరు చూసుకోవాలి. మొన్న మాకేదో చిప్స్ ప్యాకెట్ అట్లనే అయింది. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? చూపి. ఉంది 26/4. ఇది ఇచ్చిన డేట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పింది. ఏ రా ఫేస్ ఇట్ చూపిరా, తెలివైన బిడ్డ. అదేంటి తిడుతున్నా మిమ్మల్ని? అలా కాదన్నా, డాక్టర్లు ఇద్దరు కూర్చుంటారు, వాళ్ళ చుట్టూ మనం నిలబడదాం. మా గ్యాంగ్ ఇది కండి. ఇక్కడ కూడా మనం మనాలిలో వేసుకున్న డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అది వచ్చేసి టెలిస్కోప్ పాయింట్. అదే అనమాట. పర్ హెడ్ 300 తీసుకుంటున్నారు. ఆశ్రా ఏం తింటున్నావు? సన్ఫ్లవర్ సీడ్స్. ఎక్కడ తీసుకున్నావు? మమ్మీ ఇచ్చింది. చూపి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్ట్ అర్థంగా అంటే నార్మల్గా అనిపిస్తుంది. నీటిలో ఉందిరా, మామూలుగానే ఉంది. స్పెషల్గా అంటూ ఏం లేదు కదా. దాన్ని ఫ్రై చేస్తే బాగుంటుంది. లైట్గా పీనట్ టేస్ట్ వస్తుంది కదా. దాన్ని ఫ్రై చేస్తే బాగుంటుంది అక్క. ఫ్రై చేస్తే బాగుంటుందండి. మా సహస్ర చెప్తుంది, ట్రై చేయండి. దానికోసం లైన్లో నుంచున్నాం గాయ్స్. వన్ బై వన్ పంపిస్తున్నారు. ఓకే. క్రేజీ ఉంది అసలు. मैडम नी साइड మా సైడ్ లేరా. ఎలా ఉంది కీర్తి? బాగానే ఉంది. భయలేదా? సెకండ్ టైం కదా. వెనక్కి పోట్లే. జాగ్రత్త ఫస్ట్ వెళ్ళు.
వస్తే నీ రూపంట పట్టుకో. టూ రైడ్స్ అయితే అయిపోయినాయి. అసలు ఫుల్ క్రేజీ ఉండే, ఎక్స్పెక్ట్ చేయాలి. బంగీ జంపింగ్ అయితే వేరే లెవెల్. అండ్ ఆ పైన ఉంది కదా అది దాన్ని ఏమంటారు, యాపిల్ గార్డెన్ అంట. ఆ ఆపిల్స్ లేవు, మొత్తం ఎండిపోయింది. ఎందుకంటే సీజన్ వచ్చేసి ఆగస్ట్ కదా ఇప్పుడు, మరి సీజన్ కాదు కాబట్టి మనకి మొత్తం ఎండిపోయింది. సో అది చూసినా ఒకటే చూడలేకపోయినా ఒకటే అనమాట. యాపిల్ గార్డెన్ ఇది, ఆగస్ట్ సీజన్. యాపిల్స్ అయినా ఇమాజినరీయా? ఇదే యాపిల్ గార్డెన్ గైస్, సీజన్ కాదు కదా. సో ఇట్లా అయిపోయింది అనమాట. సీజన్లో వచ్చిన వాళ్ళకి మంచిగా ఉంటుంది. బట్ బయట బోర్డు ఉంది, యాపిల్స్ ఉంటే ప్లక్ చేయకూడదు, చేస్తే 500 ఫైన్ అంట. 500. ఎవరు మోసపోకండి బ్రో, హ్యాపీగా జనవరి తర్వాత రండి. ప్రశాంతంగా స్నో చూస్తారు, యాపిల్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. ఇప్పుడు అంత మోసం మోసం, దగా దగా దగా. 500 ఫైన్ అంట. యాపిల్ లేదు బ్రో, ఫైన్ మాత్రం ఉంటది. యాపిల్ లీఫ్ కట్ చేయనా 500, కానీ యాపిల్ లేదు, లీఫ్ లేదు, ఏమూ లేదు. యాపిల్ లేదు, లీఫ్ లేదు, ఏమి లేదు. అంతే. మరి అదే 500 పడితే ఎన్ని వస్తాయో. మోసం చెప్పన్నా. యాక్చువల్లీ మేము ముందు వారాహి దగ్గరే మోసపోయాం, ఇక్కడ ఇంకా మోసపోయాం. గైస్ డోంట్ ఎంకరేజ్ వారాహి. వారాహి ఒక పెద్ద దొంగ, ఫ్రాడ్. చూడండి యాపిల్ గార్డెన్స్. నేను మీకు ఫైన్ బోర్డ్ చూపిస్తాను, భలే కామెడీగా ఉంటుంది. ఇది ఇలా ఉంది కదా గార్డెన్. ఇదంతా యాపిల్ గార్డెన్ అండి. ఇది యాపిల్ ఫుల్ బాక్స్, కానీ యాపిల్ లేవు అనుకోవాలి అంతే. అదే ట్విస్ట్. ఇదిగోండి, అమ్మ బాబాయ్, యాపిల్ లీఫ్ ఇంకొకటి ఫ్లేవర్స్ కట్ చేస్తే 500 రూపీస్ ఫైన్. సో ఇన్ కేస్ మీరు యాపిల్స్ ఉన్న టైంలో వచ్చిన, సీజన్లో వచ్చిన, దయచేసి లీఫ్ కానీ యాపిల్ కానీ కట్ చేయకండి. అండ్ ఫ్లవర్స్ కూడా కట్ చేస్తే పయ్యే ఆపిల్స్ 500 పడితే ఎన్ని దొరుకుతాయో మనకి. ఇంకోండి ఇక్కడ కూడా ఉంది బోర్డు. ఓ ఇక్కడ ఉన్నావా? ఫ్రూట్ షాప్ అయితే ఉంది. వాల్నట్స్ ఉన్నాయి మంచిగా, డుల్ల లెక్క ఉన్నాయి. ఓ డోంట్ టచ్ అని ఉంది, నేను చూడలేదు. 1 పీస్ 10 రూపీస్ అంట. ఏవే ½ కేజీ 400. శాంపుల్ ఉందా? శాంపుల్ లేదు. మరి శాంపుల్ లేకుండా ఎలా తీసుకుంటాం? శాంపుల్ యాపిల్ స్ట్రాబెర్రీ తిన్నా. శాంపుల్ లేకుండా ఏది తీసుకో. ఐ వాంట్ దిస్ శాంపుల్ వన్. చాలానే ఉన్నాయి. గోవా, ఇదేంటిది? ఇది గోవానే. ఆల్ మిక్స్. ఇదేంటి కివియా? ఎంత పడుతుందా? 450. చెల్లికి డ్రై కివి నచ్చిందంట, తీసుకుంది. 200 రూపీస్. ఎన్ని గ్రామ్స్ ఇది? 250 గ్రామ్సా? 250 గ్రామ్స్ 200 రూపీస్ అంట. నిజంగా 250 గ్రామ్స్ అనేది. ఏం చేస్తున్నారు? ఎంత ఒకటి? ఎంత? 50 రూపీస్. ఇందాకేదో అన్నట్టున్నారు. ఆహా, వీడియో స్టార్ట్ చేయకముందు ఏదో కాస్ట్లీ ప్రైస్ చెప్పారు జొన్నపొత్తకి. అమ్మో, ఇందాక పెట్టేమో 200 అన్నారు. అది కరెక్ట్ గా సరిపోయారు. కుఫ్లీ అయిపోయింది. వీఆర్ గెటింగ్ డౌన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మాల్ రోడ్.
షిమ్లాలో ఉన్న మాల్ రోడ్కి అనమాట. సో సీ యూ దేర్ గైస్. బాయ్ బాయ్ guys, we are at Mall Road. మాల్ రోడ్లోని పక్క స్ట్రీట్ అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయి. అండ్ దీని పక్కన స్ట్రీట్ వచ్చేసేమో కొంచెం అంత కాస్ట్లీ అనమాట. అంటే సేమ్ మెటీరియల్స్ ఉంటాయి, అక్కడ ఉన్నవి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉన్నవి అక్కడ ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ 2000 3000కి అమ్ముతాయి, ఇక్కడ 200 300కి అమ్ముతారు. అంతే డిఫరెన్స్, అంత మించి ఇంకేం లేదనమాట. మేమైతే 2 చుట్టేస్తున్నాము. నేను మట్టుకు మాల్ రోడ్ తినడానికి వచ్చాను కాబట్టి ఫుడ్ మాత్రం లాగిస్తున్నాను ఫుల్గా. ఒకసారి లెక్కితే లోపలేమే ఉందే కొబ్బరిలాగా. మాల్ రోడ్లో బ్రూ అండ్ బుక్స్ అనే కేఫ్కి వచ్చాము. భలే ఉంది, ట్రై చేయండి డెఫినెట్గా. ప్లేస్ అయితే అంబియన్స్ అయితే భలే క్యూట్గా ఉంది అనమాట. బుక్స్ లవర్స్కి బాగా నచ్చుతుంది. గాయ్స్, ఫుడ్ అయితే మంచిగా ట్రై చేశాను, మీరు చూసే ఉంటారు. షాపింగ్ అయితే పెద్ద ఏం చేయలేదు. మా చెల్లి ఒక బ్యాంగిల్స్ అండ్ అలాగే 1 కోట్ అయితే తీసుకున్నాము అంతే. చెప్పాను కదా, షాపింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఫుడ్ 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 అయితే ఏది తిన్నా సూపర్గా ఉంది అసలు. ఓకే గాయ్స్, ఈ వ్లాగ్కి ఇంతే. ఐ హోప్ మీకు ఈ ట్రిప్ బ్లాగ్స్ అన్నీ నచ్చుంటాయి. ఇన్ కేస్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.